మీ బుర్రలోనికి వచ్చిన ప్రతి దాని మీద ఆలోచించి అధ్యయనం చేయనవసరం లేదు. దేని గురించి ఆలోచిస్తున్నామన్న దాని గురించి ఆలోచించాలి. మీరు ఆలోచించేది దేవుని వాక్యంతో సరిగ్గా లేకుంటే బైబిల్ చెప్తుంది ఆ తప్పు ఆలోచనలు తీసివేసి యేసుక్రీస్తుకి విధేయతకు లోబడే ఆలోచనలు చేయమని. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను అన్నేళ్ళు చర్చిలో ఉన్నా జీవితం గందరగోళంగానే ఉందంటే దేవుడంటే ప్రేమే, తిరిగి జన్మించాను, మరణిస్తే పరమునకు వెళ్ళేదానని తెలుసా. అయితే సంతోషంగా లేను, అప్పుడు ఆనందం లేదు, శాంతి లేదు, క్రీస్తులో నేను ఎవరినో తెలియదు. ఏనాడు ఒక్కసారి కూడా నా ఆలోచన మీద సందేశాన్ని వినలేదు, ఎన్నడూ. బైబిల్ అంతటా కూడా మనస్సు మీద తెలుసా వచనాలున్నాయి. అసలైతే రోమా 12లో ముఖ్యమైన వచనం చెప్తుంది, మనం మనసును నూతనీకరించుకోవడంతోనే మారగలమని. దేవుడు ఆలోచించే విధానంలో ఎలా ఆలోచించాలో తెలుసుకోవడంతో. ఎంతమంది అనుకుంటారు దేవుడు ఆలోచించే విధానంలో ఆలోచించడానికి ఇంకా మార్గాలు ఉన్నాయి అని? అందుకే అందరం ఇక్కడ ఉండాలి. నేను మనసు మీద 3 బుక్స్ వ్రాసాను, అలాగే ఒక డివోషనల్ని కూడా చేశాను. మనసు ఒక యుద్ధరంగం రాశాను, చాలా పాపులర్ పుస్తకం. అలాగే పవర్ థాట్స్, అందులో మీ జీవితానికి శక్తిని చేకూర్చే ప్రత్యేకమైన ఆలోచనలు ఎలా సంకల్పంతో చేయాలో తెలియజేస్తుంది. మీ ఆలోచన విధానంతో శక్తిని చేకూర్చుకోగలరు లేదా ఆలోచనతో మీరుగా బలహీనపరచుకోగలరు. ఈరోజు ఈ సిరీస్లోని 3వ భాగాన్ని చూద్దాం. దీని పేరు హౌ యువర్ థాట్స్ ఎఫెక్ట్ యువర్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్. ముందుగా మనం ఆలోచనలు, ఒత్తిడిని గురించి చెప్పుకుందాం. తెలుసా మీ ఆలోచన విధానంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకోగలరు అని? మీరు అనవచ్చు, లేదు అది నా పరిస్థితుల వల్లనే. కాదు, అది మీ పరిస్థితులను గురించి ఆలోచించే విధానమే. దేవుడు మనకు జవాబు ఇచ్చాడు, ఒక సింపుల్, అంటే ప్రతి సమస్యకు అత్యంత సింపుల్ సమాధానం. మనలో చాలామందికి అది తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఇప్పుడు సామెతలు 3:5-7 వరకు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. చూడండి, ఎన్నో వచనాల్లో మనసుని గురించి చెప్పబడి ఉంది. అయితే ఏదో ఒక కారణంతో మనం దాన్ని చూడం. ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నామనుకుని ఎప్పుడు చింతిస్తుంటారు? అయితే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మడం లేదు, దేవుణ్ణి నమ్మాలని అనుకుంటారు. బహుశా చాలా ఏళ్ళు నేను దేవుణ్ణి నమ్ముతున్నానని అనుకోవాలనుకున్నాను. అయితే నా కళ్ళని తెరిపించింది, నేను చింతిస్తున్నానంత వరకు ఆతురతో ఉండి ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నిజంగా పూర్తిగా దేవుడిని నమ్మడం లేదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచము. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? ఊరికే కూర్చుని మీ మనస్సుని మీ సమస్యల చుట్టూ తిరగనివ్వకండి. ఏం జరుగుతుందో, మీరేం చేయాలో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ. ఎందుకు దేవా, ఎందుకు? నాకు అసలు ఎప్పుడు దేవా, ఎప్పుడు? నాకు అసలు అర్థం కావడం లేదు దేవా, ఇలా నాకెందుకు జరుగుతుందో? దేవుని విశ్వాసంతో అడగండి. నేను ఇక్కడ ఏదైనా చూడాలని నువ్వు అనుకుంటే చూపించు. నేను చూడ్డానికి సిద్ధంగా లేనిది ఏదైనా ఉంటే నాకు అది చూపించుకు. సమస్య ఉన్నప్పుడు మనం ఒకటి చేయగలం, అదే ప్రార్థించి దేవుణ్ణి నమ్మడం. ఇప్పుడు నాకు తెలుసు అది చేయడం కంటే చెప్పడం ఈజీ అని. ఎన్నో ఏళ్ళు డేవ్ చెప్పారు, నీ భారాన్ని ఆయన మీద వేసి దేవుణ్ణి నమ్మవెందుకు? నీ భారాన్ని ఆయన మీద వేసి ఆయన నమ్మొచ్చుగా. నాకు అలా ఉండేది, అయితే చేయలేను. ఎందుకంటే ఏం బోధించబోతున్నానో నాకే అర్థం కాలేదు. కొంతమందికి కొందరికంటే వేరే కొందరికి ఈజీగా ఉంటుంది. అయితే మనలో ఎక్కువ మందికి అది పెద్ద సవాలుగానే ఉంటుంది. తర్వాత వచనం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. తరువాత వచనం నిజంగా నాకెంతో ఇష్టం. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు. తెలుసా, జీవితాలు నడిపించేంత తెలివి మనకు లేదు. ఇన్సల్ట్ చేయడం లేదు, అయితే లేదు మనకు.
ఈ పరిచర్యను కొనసాగించేంత తెలివి నాకు లేదు. మొన్నొక రోజున గుర్తించాను. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రపంచంలోని ప్రతిదాన్ని ఆయన వాక్యపు శక్తితో ఉంచుతాడని. దాని గురించి ఆలోచించండి. ప్రపంచంలో అంతా కూడా క్రమంగా దాని చోట్ల అది ఉంది అంటే దేవుడు అలా ఉండమని చెప్పినందునే. కనుక దాని గురించి ఇలా అనుకున్నాను. ఓకే, ఒకవేళ ఇదే దేవుడైతే ఒక్క సెకండ్ ఇప్పుడు మా పరిచర్యలోని ప్రతిదీ నాకు కావలసిన బోధనంతా, బోధించాల్సినదంతా, అలాగే టీవీ, రేడియో, డబ్బు, ఇంకా డబ్బు, మాకు కావాల్సిన ఎంప్లాయీలందరూ ఫలానా ఫలానా ఫలానా, ప్రపంచవ్యాప్తంగా 18 ఆఫీసులు, 8 మంది ఎంప్లాయీలు, బిల్డింగులు, ఫలానా అది. దేవుడు గాని ఒకవేళ బుప్ అయితే అయితే అంతా చిన్న భిన్నమే. మాలో ఎవరైనా దాన్ని పైకి లేపి ఉంచగలిగే, దాన్ని నడిపే తెలివి ఎవరికుంది? అయితే ఎల్లప్పుడూ మేము ఒత్తిడిలో ఉండకుండా, ఒత్తిడితో కలిగే ఆరోగ్య సమస్యలేవి రాకుండా ఉండేలా ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, కేవలం ఆయన్ని నమ్మడంతో. హెబ్రీ 4:3-10. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయూ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇప్పుడు నమ్మకానికి, విశ్వాసానికి సంబంధం ఉంది, అయితే మన ఆలోచనతోనూ సంబంధం ఉంది. నేను గాని దేవుడు దీని మీద ఉన్నాడని, దీన్ని కేర్ తీసుకుంటాడని ఆలోచించుకుంటే నిజంగా దేవుణ్ణి నేను నమ్మడం లేదు. దాని సంకల్పంతో ఆలోచించగలను. ఆ ఆలోచన నా మనసులోకి వచ్చే వరకు వెయిట్ చేయనవసరం లేదు, ఆలోచించగలను. నా జీవితంలో అది ఎలా కనిపించినా సరే దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతాను. ఇలా చెప్పడం నాకెంతో ఇష్టం. అదెలా కనిపించినా నాకు అనవసరం, దేవుడు క్రియ చేస్తున్నాడని నమ్ముతాను. తెలుసా, మీకు సడన్గా పదోన్నతి కలిగినప్పుడు దాని అర్థం ఆ నిమిషంలో ఆ పరిస్థితి మీద దేవుడు సడన్గా కార్యం చేయాలని నిర్ణయించుకున్నాడని కాదు. అంతవరకు ఆయన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒకసారి సడన్గా పదోన్నతి కలుగుతుంది. అందరం ప్రాక్టీస్ చేద్దామా చెప్పండి. దేవుడు క్రియ చేస్తున్నాడు ఇప్పుడే నా జీవితంలో. అది మంచిగా లేదా? ఇప్పుడు జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యాలన్నీ సంపూర్తి అయి ఉన్నాయి. నాకు అది ఇష్టం. తెలుసా, దేవుడు ఏదైనా చేసేంత వరకు మనం వెయిట్ చేయడం లేదు, అది ముందే చేయబడింది. మనం చేయవలసింది ప్రార్థించడమే, దాని విశ్వాసంతో పొంది కనిపించేంత వరకు మంచి వైఖరిని ఉంచుకోవడమే. కమాన్, మళ్ళీ చెప్తాను, మనం ప్రార్థించాలి, మంచి వైఖరిని ఉంచుకోవాలి, విశ్వాసంతో ఉండి నమ్మాలి, పదోన్నతి వచ్చేంత వరకు ఆయన కార్యం చేస్తున్నాడని. దేవుని నుంచి ప్రతిదీ విశ్వాసం మరియు సహనంతో వస్తుంది. కేవలం విశ్వాసంతోనే పొందము. ప్రార్థించాలి, ఆ తర్వాత నిరీక్షించాలి. నేను ప్రామిస్ చేయగలను, మీరు ప్రార్థించి వెయిట్ చేయాలి అని. ప్రార్థిస్తే మనం కేవలం ప్రార్థించి పొందగలిగితే దేవుణ్ణి నమ్మడానికి మనకు ఎలాంటి సమస్య ఉండదు. అయితే ప్రార్థించినప్పుడు నిరీక్షిస్తాం, 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 నిరీక్షిస్తాం. ఆయన ఏమీ జరిగినట్లు కనిపించదు. అదుగో అప్పుడే శత్రువు మన మనసులో ఇలాంటి విషయాలు నింపడానికి ట్రై చేస్తాడు. చూసా, దేవుడికి నువ్వంటే ప్రేమ లేదు, పాపంలో ఉన్నావు, ఏదో తప్పు చేసావు, తెలుసా నీకు ఇది ఎన్నటికీ జరగదు. అదుగో అప్పుడే మీరు మీ చిన్న మధురమైన నోటిని విప్పాలి. కమాన్, విప్పి మీరిలా అనాలి, దేవుడు ఇప్పుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు, దేవుడు నాకు వాగ్దానం చేసినవన్నిటినీ పొందుతాను. దేవుణ్ణి నమ్మడం వల్ల మనం విశ్రాంతిలోనికి వెళతాం. తెలుసా, విశ్రాంతి అంటే పనిని ఆపడం కాదు, పని చేస్తూ విశ్రాంతిని తీసుకోవడం. ఎవరు అన్నారు మీరు బోధించేప్పుడు రిలాక్స్డ్గా ఉంటారని? అవును, నిజమే. ఎందుకంటే పని చేస్తున్నాను, అయితే పని చేస్తున్నప్పుడు దేవుని విశ్రాంతిలో ఉంటాను. నా నోటి నుంచి తర్వాత వచ్చే ప్రతి పదం కోసం ఆయన్ని నమ్ముతాను. అవును, అధ్యయనం చేసి సిద్ధంగా ఉన్నాను, ఎంతో శ్రమ పడ్డాను, ఎన్నోసార్లు విషయాలను మళ్ళీ మళ్ళీ చదివాను.
అయితే తర్వాత నోటి నుంచి చెప్పడానికి ఏమొస్తుందో తెలీదు. అందుకే దేవుణ్ణి నేను నమ్ముతాను. సహాయం కొరకు దేవుణ్ణి నమ్ముతాను. ప్రజలు వస్తారని నమ్ముతా. రక్షణ కొరకు కానుకలు బాగా ఉండాలని, మనం చేసే ప్రతి దానికి దేవుణ్ణి గాని నమ్మితే మనం విశ్రాంతిలో చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీరు నా గురించి ఏమనుకుంటారని చింతిస్తే, ఎవరో రారని భయపడితే, ఇంటికి విరిగిన మనసుతో వెళ్తామనుకుంటే, దీనికి భయపడుతూ దానికి భయపడుతూ అంటే ఎంతో దుఃఖంలో ఉంటాను. బోధించడం ఆరంభించిన మొదట్లో ఎంతో అభద్రతలో ఉండేదాన్ని. నేను చెప్పేది ఏమిటంటే, అక్కడున్న ఎవరైనా ఆలోచించినా లేదా వాచ్ని చూసుకున్నా లేచి వెళ్తున్నా బాధ కలిగేది. ఎందుకంటే నేనంటే వారికి ఇష్టం లేదని అపవాది ఒప్పిస్తాడు. మీకు విషయం చెప్తాను, నేను బయటకు పనిచేస్తున్నా, లోపల పనిచేస్తున్నాను. అదొక సమస్య ఏం కాదు. మీరు బాహ్యంగా పని చేయవచ్చును, శ్రమ పడవచ్చును, లోపలగా విశ్రాంతిలో ఉంటే. కమాన్, ఎవరైనా చెప్పేది వింటున్నారా? మీరు కానీ లోపల విశ్రాంతిలో ఉంటే బాహ్యంగా ఇంకా ఎక్కువగా శ్రమ పడినా మీరు ఆలసిపోరు. ఆమేన్. దేవుణ్ణి నమ్మడం. దీని గురించి ఆలోచించాను. ప్రపంచంలో గొప్పగా ఒత్తిడిని తగ్గించేది ఇలా అనడమే. నీకు తెలుసా దేవా, ఈ పరిస్థితిని గురించి నాకేం చేయాలో తెలీదు. నేను ఏదైనా చేయాలని నువ్వు అనుకుంటే చూపించు. నువ్వు నాకేమీ చూపించుకుంటే నేనుగా ఎలా సాల్వ్ చేయాలో తెలియని దాన్ని చేయడానికి శరీర కార్యాల్లోకి దిగను. నేను ముందుకు సాగి నువ్వు సమస్య మీద కార్యం చేస్తుండగా జీవితాన్ని ఆనందిస్తాను. ఇప్పుడు తెలుసా, ఒకవేళ నేను క్యాప్సిల్స్లో నమ్మకాన్ని ఉంచి దాన్నొక ప్రిస్క్రిప్షన్లా అమ్మాలనుకుంటే అసలైతే ఇంకా అది రెడీ కాలేదు. అయితే నమ్మకపు మాత్రలతో నిండి ఉన్న దాదాపు సగం జీవితపు సైజ్ బాటిల్ని చేస్తున్నాను. ఆ ప్రిస్క్రిప్షన్లో ఇలా ఉంటుంది: అవసరమైనప్పుడంతా తీసుకోండి. ఈ మందుకి ఓవర్డోస్ అనేది ఉండదు. సైడ్ ఎఫెక్ట్లు ఆనందం, శాంతి, సమాధానం, నీతి. ఆమేన్. కొంత నమ్మకాన్ని తీసుకోండి. చింతతో కలిగిన ఒత్తిడి ఎన్నో శారీరక జబ్బులను కలుగ చేస్తుంది. మజిల్స్లో టెన్షన్, తలనొప్పులు, ఊపిరి తీసుకోవడంలో కష్టం, హార్ట్ రేట్ పెరగడం, ఆర్టరీ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, డయేరియా, లో స్పర్మ్, మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం, డిప్రెషన్, నిద్రలేమి. చింత వచ్చేది తప్పు ఆలోచన వల్లనే. దేవుడు ప్రేమిస్తున్నాడు. మీకు సమస్య రాకముందే దేవునికి అది తెలుసు. మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చును, కానీ దేవుడు ఆశ్చర్యపోడు. మీ పదోన్నతికి, మీ విడుదలకు ఆయన వద్ద ముందే ఒక ప్లాన్ ఉంది. మీరు చేసేదంతా దాన్ని పట్టించుకోకుండా, వెయిట్ చేయకుండా ఉన్నారు. నేను చెప్పాలనుకునే పాయింట్, నేను చేసిన తప్పే మీరు చేయకూడదని. నిరీక్షించే క్రమంలో మీరు దుఃఖంలోనే ఉండనవసరం లేదు. కేవలం పదోన్నతులు కలిగినప్పుడే సంతోషించాలని. అలా చేయడం బుద్ధిహీనత. ఇప్పుడు మీరు కోరుకునేది పొందగానే ఎక్కువ సమయం పట్టదు మీ జీవితంలో ఇంకొకటి కోరుకోవడానికి. అప్పుడు మళ్ళీ మీరు అదే క్రమంలోకి వెళ్ళిపోతారు. నేను నిజం చెప్తున్నానా? మీకు విషయం తెలుసా? దేవునితో మన ప్రయాణం ఎక్కువ సమయం అందులో ఉంటే నిజంగా మిమ్మల్ని మార్చుతుంది. సమయం గడిచే కొలది మీరు పొందే లాభాల్లో ఒకటి, మీరు ఏమీ చేయలేని వాటిని గురించి చింతించడం పూర్తిగా వ్యర్థమని తెలుసుకోవడం. ఎలానో ఆరంభిస్తారు. నిజంగా నేను అనుకోలేదు మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా చింతించకుండా ఆపగలిగే ప్రసంగాన్ని బోధించగలమని. వాళ్ళు చాలా కాలం తమను తాము బాగా బాధ పెట్టుకోనంత వరకు, తాముగా ప్రకటన పొందనంత వరకు, అది ఈజీ చైర్లో కూర్చొని రోజంతా ఊగడం లాంటిదే. బిజీగా ఉంచుతుంది, ఎక్కడికి తీసుకెళ్ళదు, అభివృద్ధి ఉండదు. ఎలాంటి ప్రతికూలమైన లేదా అదైవికమైన ఆలోచన అయినా సరే మనల్ని పీల్చివేస్తుంది. ఈరోజు మనం శక్తిని పీల్చివేసే ఆలోచనలను
శక్తిని కలిగించే వాటిని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం అలసిపోయి ఉన్నాం. అలసిపోయి ఉన్నాం అంతే. ఈ రోజు గాని అడిగితే మీలో ఎంతమందికి దైనందిక జీవనానికి కావాల్సిన శక్తి లేదు అని ఎన్ని చేతులు పైకి లేస్తాయి? ఓహ్ మై గాష్! బాయ్! తెలుసా, నా వయసుకి ఒక ఛాన్స్ ఉంది. మీలో కొంతమంది 20, 30, 40 ఏళ్ల వాళ్ళకంటే నేనే బాగా ఫీల్ అవుతూ ఉన్నాను. అదేదో నేను లక్కీ అని కాదు. ఎక్కువగా మన లోపల జరిగే దాని నుంచే మనకు శక్తి వస్తుంది. ఎక్కువగా మన శక్తిని కోల్పోవడం కూడా మన లోపల జరిగేదాని వల్లనే. నా భర్త ఆశ్చర్యపోయేంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ మాట చెడుగా అనడం లేదు. అయితే ఆయన నేనెలా అంటే, తెలుసా, ఎప్పుడైనా జలుబు చేస్తుందా? అయితే ఎప్పుడో గాని అలాంటిది జరగడం చాలా చాలా తక్కువ. అంటే ఒకవేళ వచ్చినా కొన్నిసార్లు నాకు వైరస్ వస్తుంది. అప్పుడు నేను చాలా బాధగా ఉంది అని అంటారు. పోయిన వారం 4 రోజులు ఉందిగా. నేనప్పుడు అలా నాకు చెప్పలేదే. నువ్వేమీ చేయలేవు అందుకే చెప్పలేదు. ఆయన మాత్రం పనులు చేస్తూనే ఉంటారు. అంటే రాత్రి అవుతుంది, నాకు నా చైర్లో కూర్చోవాలనిపిస్తుంది. డేవ్ ఎన్నో పనులు చేస్తారు, ఎక్కడికో వెళ్తారు. నిజంగా ఎంతో మంచిగా ఫీల్ అవుతారు. అయితే గుర్తుందా, ఆయనతో పెళ్ళైన ఈ 48 ఏళ్ళలో కేవలం 2 సార్లు డేవ్ ఆయనకి ఎవరో నచ్చలేదని చెప్పడం విన్నాను. ప్రజల్ని అసహించుకుంటే ఎంత శక్తిని వేస్ట్ చేసుకున్నారు. అసూయపడుతూ వేస్ట్ చేశారు. గత రాత్రి పడుకోనందని రోజంతా అలసిపోయి ఎన్ని రోజులు గడిపారు? మీరు ఎవరిపైనా కోపంతో నిద్రపోవడానికి వెళితే ఆ ఎవరో రాత్రంతా మీతోనే ఉండి మీకు నిద్ర లేకుండా చేశారు కనుక నిద్రపోలేదు. నేను గతంలో చెప్పలేని ఎన్ని రాత్రులు దేవునికి స్తుతులు. గతంలో చాలా కాలం క్రితం తెలుసా, నేను మంచం చివరన పడుకునేదాన్ని. డేవ్ మీద కోపంతో పడుకోవడం వల్ల నేను ఆయన్ని ముట్టుకోకూడదు అనుకున్నాను. నేను మిమ్మల్ని ముట్టుకోను. ఏదో రాజీ పడ్డానికి ప్రేమగా ముద్దు పెడతానని అనుకోకండి. ఈ రాత్రికి అది పనిచేయదు. మీ మీద కోపంగా ఉంది. ఎన్ని రాత్రుళ్ళు అలాగే చలిలో పడుకున్నాను. దుప్పటంతా ఆయన కప్పుకున్నందున, దుప్పటి ఇవ్వమని ఆయన్ని అడగవద్దనుకున్నందున. నేను మిమ్మల్ని ఏమీ అడగను. రెండో రోజు లేచినప్పుడు నడునొప్పి వచ్చేది, తలనొప్పి, మెడ నొప్పి, రోజంతా అదోలా ఉండడం. కానీ డేవ్ మాత్రం పాట పాడుతూ లేస్తారు, బయట గోల్ఫ్ ఆడతారు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. అయితే చివరికి అనుకున్నాను ఇది స్టెరాయిడ్స్ బుద్ధిహీనత అని. తెలుసా, స్టూపిడ్ ఇంకా తర్వాత స్టీరియాయిడ్స్ మీద స్టూపిడ్గా ఉంటుందని. అసలు మనం ఎందుకు ఒకే పని మళ్ళీ 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 చేస్తుంటాం జీవితం అంతా? ఎలాంటి ఫలితాల కోసం ఎదురు చూడకుండా మీరు చేసేది కానీ పని చేయకపోతే చేయడం మానేయండి. ప్రజల్ని గురించిన గంభీరమైన ఆలోచనలు శక్తిని పీల్చివేస్తాయి. అతిగా ఆలోచించిన శక్తి పోతుంది. ఒకసారి దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు, అదే నీ సమస్య. అనుమానం, అసూయ, పగ, ద్వేషం, ఆగ్రహం, అసహించుకునే ఆలోచనలు. మీ శక్తిని కానీ పెంచుకోవాలనుకుంటే మీ ఆలోచనను బాగు చేసుకోండి. ఇప్పుడు అదంతా ఆలోచనలు అని చెప్పడం లేదు. నిజమే, శారీరకంగా ఏదైనా లోపం ఉండవచ్చు. తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం. సరిగ్గా తినడం లేదేమో, దానివల్ల చెడుగా ఫీల్ అవుతున్నారేమో. అయితే ఎక్కువగా అది చెప్పాలంటే ఇలా చెప్తే సేఫ్గా ఉంటుంది. మీరు మిగతా అన్నీ సరిగ్గా చేస్తున్నారా? అయితే లోపల మాత్రం మీరు అన్ని తప్పులు చేస్తుంటే, పగ, అసహ్యం, నీచమైన పనులు, మీరేం చేసినా నాకు అనవసరం, మీరు అప్పటికీ లౌజుగానే ఉంటారు. ఆమేన్. యోహాను 14:27. చూడు, నేనేం చేయలేను,
నాకు కోపం తెప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకెన్నో సమస్యలున్నాయి. మీరక్కడ నిల్చొని నన్ను సంతోషంగా ఉండమని చెప్పకండి, నా సమస్యలు మీకుంటే. మీకు తెలీదు నాకెలాంటి సమస్యలుండేవో మీకసలు తెలీదు. నేనేదో ఇక్కడ నిల్చొని బోధిస్తుంటే దానర్థం ఏమీ జరగడం లేదని కాదు. ఆమేన్. 3.5 నెలల క్రితం నా పూర్తి రైట్ హిప్‌ని రీప్లేస్ చేశారు. వాళ్ళు సగానికి బయటకి తీసివేసి కొత్తది పెట్టారు. ఇప్పుడు ఇదిగో ఇలా ఉన్నాను. ఒక వారం వాకర్‌తో నడిచా. తర్వాత ఒక కర్రనిచ్చారు. ఒకరోజు దాన్ని నాతో పాటు తీసుకుని వెళ్తే అందరూ అన్నారు, "మీరు దాన్ని తీసుకుని వెళ్ళకూడదు. మీ బరువు దాని మీద వేయాలి." అయితే తెలుసా, నేను బాగవ్వడానికున్న కారణాలేమిటో బహుశా నంబర్ 1 వాళ్ళు నన్ను చేయమన్న ప్రతిదీ చేశాను. అయితే రెండవది మంచి వైఖరిని ఉంచుకున్నాను. ఆ సమయంలో నేను చాలా ఎక్కువగా నవ్వాను. బహుశా నవ్వడం వల్లనే నేను త్వరగా స్వస్థతను పొందాననుకుంటా. మీ జీవితంలో జరిగే ప్రతిదాని గురించి చెడు వైఖరిని తెచ్చుకోకండి. జరిగే మంచి విషయాలకు కృతజ్ఞతగా ఉండి వేరే విషయాల్లో దేవుని సహాయం చేయమని నమ్మండి. శాంతినిచ్చి వెళుతున్నాను. యోహాను 14:27. నా శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా మీకేమైనా ఇచ్చి వెళ్తే దాని అర్థం వాళ్ళు తమ చిత్తంలో వదిలి వెళ్తున్నారు. యేసు అన్నాడు, చూడండి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయమును భయపడనివ్వకుడి. మీకు మీరుగా కలవరపడి వెరవకండి. అలాగే మీకు మీరుగా భయపడుతూ సిగ్గుపడుతూ పిరికివారుగా అస్థిరంగా ఉండకండి. నాకు బాధ్యత ఉంది. దేవుడు అంటాడు, చూడు, నీకు శాంతినిచ్చాను. మీ జీవితంలో క్రీస్తుగానుంటే అప్పుడు మీ లోపల పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. మీ లోపల ఆత్మఫలం అంతా ఉంటుంది. ప్రేమ, ఆనందం, శాంతి. చెప్పండి, నాకు శాంతి ఉంది. మీకు శాంతినివ్వమని దేవుని ప్రార్థిస్తూ ఉండనక్కర్లేదు. మీకున్న శాంతిని యూజ్ చేయడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రార్థించాలి. అంటే అది నిజం. చాలాసార్లు బహుశా మనకు ముందే ఉన్న వాటి కొరకు అడుగుతూ మనల్ని మనమే అలసిపోయేలా చేసుకుంటాం. ఫిలిప్పీ 4:6-7 అంటే ఇష్టం. దీని గురించి రోజు ఆలోచిస్తా. దేన్ని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నాకు కీర్తనలు 37 కూడా ఇష్టం. మొదటి 2 వచనాలు చెప్తుంది, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము, వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు. ఒకరోజు దాన్ని చదువుతుంటే అనిపించింది, లోకంలో జరిగే ప్రతిదాని గురించి మనం ఎందుకంత అప్సెట్ అవ్వాలి అని. దాని అర్థం మనం చేసేదాన్ని మనం పట్టించుకోకూడదని కాదు. నీతి కోసం నిలబడ్డానికి మనం బాధ్యత తీసుకోవాలి. అయితే నేను నా సమయాన్ని మిగతా వారందరూ చేసే ప్రతిదానికి అప్సెట్ అవుతూ గడపను. ఏది మంచి అని నాకు తెలుసు అదే చేస్తూ బూర ఊదే సమయానికి సిద్ధంగా ఉంటాను. మీ ఆలోచనలు మీ భావాల్ని ఎలా బాధిస్తాయో, అవి ఎలా శారీరకంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయో, ఇప్పుడు ముందుగా ఆలోచనలు ఒత్తిడిని గురించి మాట్లాడుకుందాం. తెలుసా, మీ ఆలోచన విధానంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకోగలరని. మీరు అనవచ్చు, లేదు, నా పరిస్థితుల వల్లనే కాదు. మీ పరిస్థితులను గురించి మీరు ఆలోచించే విధానమే. దేవుడు మనకు జవాబునిచ్చాడు. ఒక సింపుల్, అంటే ప్రతి సమస్యకు ఒక సింపుల్ ఆన్సర్. అయితే దాన్ని తెలుసుకోవడానికి జీవితకాలం పట్టేస్తుంది. ఆర్థర్ ర్యాంక్, ఒక ఇంగ్లీష్ ఎగ్జిక్యూటివ్, వారంలో ఒక రోజును చింతించాలని నిర్ణయించుకున్నాడు. బుధవారాలను ఎంచుకున్నాడు. సరే, అతను విసిగిపోయేలా ఏదైనా జరిగినా లేదా ఆశ్చర్యపరిచేది, కోపం తెప్పించేది దాన్ని వ్రాసుకుని తన వరీ బాక్స్లో వేసి వచ్చే బుధవారం వరకు దాని గురించి మర్చిపోయేవాడు. బుధవారం నాడు జరిగే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వరీ బాక్స్ని తెరిచినప్పుడు గత 6 రోజులుగా అతన్ని బాగా డిస్టర్బ్ చేసిన విషయాలన్నీ అప్పటికే సెటిల్ అయిపోయాయని, వాటిని గురించి చింతించి ఉంటే వ్యర్థమే అయ్యుండేదని.
మా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎక్కడుంది? నా హిప్ సర్జరీ నుంచి కోలుకుంటున్నప్పుడు ఆమెతో ఏదో ఇవ్వమని అన్నాను. ఓ 30 రోజులు ఫోన్ మోగకుండా చాలా అర్జెంట్ అయితే తప్ప ఈమెయిల్స్ అవి ఏమీ రాకుండా నిజంగా ముఖ్యమైతే తప్ప అలా చేయగలవా అని. సరే, ఆమె నన్ను చాలా తక్కువగా కాంటాక్ట్ చేసింది. అంత అయిపోయాక అన్నాను, నువ్వు చాలా మంచి పని చేశావు. ఆ మందే నేనేం తెలుసుకున్నానో తెలుసా, చాలా వరకు వాటికి అవే సాల్వ్ అయిపోతాయి. ఆశ్చర్యం, కొన్ని విషయాలు వాటంతటవే సాల్వ్ అవుతుంటే వాటిని గురించి మనం అంతగా ఏం చేయకున్నా ఇప్పుడు దాని అర్థం బాధ్యతారహితంగా ఉండమని కాదు, కానీ నిజంగా చాలాసార్లు మనం దేవునికి కార్యం చేయడానికి సమయమే ఇవ్వం. మనమే చింతిస్తూ ఉంటాం. కనుక చింత అంతటినీ వారానికి ఓ రోజున చేయండి. ఆ రోజు వచ్చేప్పటికి తెలుస్తుంది అసలు చింతాల్సిన అవసరం లేదని. తెలుసా, ఎక్కువగా నేను ఏసు మీటింగ్స్ అనే వాటిని పెట్టుకుంటాను. తెలుసా అంటే ఏమిటో? అప్పుడు ఏసు దగ్గరికి వెళ్ళి ఇలా అనడమే, మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే నేను గందరగోళంలో ఉన్నాను, నాకు కొంచెం సమాచారం కావాలి. నేను ఎన్నో ఏళ్ళు ఒత్తిడితో గడిపేసా, తలనొప్పులతోనూ అన్ని రకాల విషయాలతోనూ. డాక్టర్లందరూ ఒత్తిడి వల్లనే అనేవారు. అది నా కోపం తెప్పించేది. అనుకున్నా, కాదు, మీరే ఒత్తిడిని కలిగిస్తున్నారు. అది ఒత్తిడి అని మీరు నాకు ఒత్తిడి కలిగిస్తున్నారు. నేను అలా ఉండేదాన్ని, ఎందుకంటే మా అమ్మకు మెంటల్ డిజార్డర్ ఉండేది. నేను ఆ స్ట్రెస్ అనే మాట వినాలనుకోను. జీవితాన్ని హ్యాండిల్ చేయలేమన్నది అది ఒకటే అనుకున్నా. నాకు మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. చివరికి విద్య మరియు అర్థం చేసుకోవడం అనే పెద్ద సిరీస్ ద్వారా ఒత్తిడి అనేది ఎన్నో వేర్వేరు విషయాల వల్ల నాకు కలుగుతుందని తెలిసింది. చెప్పాలంటే నేను చేసే చాలా పనులు తప్పగానే చేసేదాన్ని. అంటే చింతించడం, ప్రజల్ని మార్చాలనుకోవడం. మనం ప్రజల్ని మార్చలేము, దేవుడు మాత్రమే మార్చగలడు. మీరు కానీ ఎవరినైనా పెళ్లి చేసుకున్న తర్వాత వారిని మార్చాలి అనుకుంటే మీరు మేలుకుని అలా చేయగలనడానికి ముందే గులాబీల వాసన చూడండి. ఎందుకంటే ప్రామిస్ చేయగలిగిన వాళ్ళకు కొన్ని మీరు చూడని చెడు అలవాట్లు ఉంటాయి. కలిసి ఉన్నప్పుడే అవి తెలుస్తాయి. ఇదెలా ఉంది? దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు తెలియదు గోల్ఫ్ ఆడతారని. అసలు తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే ఫోకస్ అంతా నా మీదే ఉంచేవారు. అలానే జీవితం అంతా ఉంటుందని నేను అనుకున్నాను. కమాన్, ఎవరైనా చెప్పేది వింటున్నారా? చూడండి, మీకు తెలుసా హనీమూన్ అనేది ఎన్ని రోజులను? తర్వాత నిజం బయటపడింది. ఒకరోజు ఆ వీకెండ్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది. ఈయన అన్నారు, చూడండి వచ్చారని, నేను ఇల్లు అది క్లీన్ చేస్తున్నా. అప్పుడు ఈయన అన్నారు, చూడు నేను పార్క్ వెళ్తున్నా షాక్ బాల్స్ని కొట్టడానికి. నేను అనుకున్నా, ఏమిటి షాక్ బాల్ అంటే ఏమిటి? చూడది గోల్ఫర్స్ చేసే పనిలో వాళ్ళు ఒక బ్యాగ్ నిండా గోల్ఫ్ బాల్స్ని తీసుకుని వెళ్ళి ఒక దాని తర్వాత ఒకటి మరొకటి కొడతారు. నాకు తెలియదు వారానికి ఒక రోజు గోల్ఫ్ ఆడడానికి మిగతా 6 రోజులు ప్రాక్టీస్ చేయాలని. నాకు అర్థం కాలేదు. అయితే ఇదిగో ఇక్కడున్న 48 ఏళ్ల తర్వాత ఇప్పటికీ డేవ్ స్వింగ్ మీద వర్క్ చేస్తున్నారు. ఆయన చెడుగా ఆడిన ప్రతిసారి ఆయన మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అందులో ఏదో సాల్వ్ చేసేది ఉంది. చూడండి, ఇప్పుడు ఏదో ఒకలా జోక్లా ఉంటుంది. ఆయన వెళ్తారు కనుక అదేమిటో ఇప్పుడు నాకు తెలుసు అనుకుంటా. నేను అలాంటి మీరు ముందు వెళ్ళండి. సరే, నేను నా జీసస్ మీటింగ్స్కి వచ్చి కొన్ని సమస్యలు అసలు ఎలాంటివన్నా నిజాన్ని తెలుసుకోగలిగాను. కమాన్, నన్ను చూడండి. కొంతమంది ఎప్పుడూ చెడుగా ఫీల్ అయ్యేవారు. నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తాను, అవసరమైనప్పుడు వెళ్తాను, నేను మందులు వేసుకుంటాను. అయితే చాలా విషయాలకు మందులు లేవని తెలుసుకున్నాను. చెడు వైఖరికి మీరు మందులు వేసుకోలేరు. కమాన్, మీకు మందులు ఉండవు. మీ పగ, ద్వేషం, కోపం, అసూయ, ఆగ్రహాలకు వాటిని దేవుడు మాత్రమే కేర్ తీసుకోగలడు. అందుకే నాతో నేను నిజాయితీగా ఉన్నాను. ఇవే నేను తెలుసుకున్న విషయాల్లో కొన్ని, ఇక్కడ కొన్నిటిని వ్రాసా. జీసస్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆయన నుంచి ఎన్నో సింపుల్ అయినవి అయితే ఒత్తిడిని తీసివేసే ఐడియాలను పొందాను.
నా షెడ్యూల్‌ని మార్చుకోవడం, కొంచెం మార్జిన్‌ని వదలడం, అంటే ఒకదానికి మరో దానికి మధ్య బ్రేక్స్ లేకుండా ఉండేలా చూసుకోవడం. మీకది నచ్చలేదా? నేను ఎలా అంటే టైం వేస్ట్ చేయడం నాకిష్టం ఉండదు. కనుక దీనికోసం 45 నిమిషాలు ఇస్తా, దానికి 30 నిమిషాలు. మా అసిస్టెంట్ చెప్తుంది. అదెలా అంటే, సరే ఇప్పుడు ఈ పనుంది. అదెలా అంటే, ఓకే. సరే నా హెయిర్ స్టైల్ చేయించుకున్న తర్వాత ఫలానా అపాయింట్‌మెంట్‌కి, ఫలానా చోటుకి వెళ్ళాలి. త్వరగాను వెళ్ళాలనుకోను, అలాగే లేట్‌గాను. తెలుసా? ఆమె ఈ అపాయింట్‌మెంట్‌లన్నీ ఎంతో బెస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నాకన్నీ సరిగ్గా జరుగుతాయి. నేను తెలుసుకున్నాను తర్వాత అపాయింట్‌మెంట్ కొరకు ఓ 10 నిమిషాలు కార్‌లో కూర్చొని ఊపిరి తీసుకుంటే చచ్చిపోనని. కొన్నిసార్లు చెప్పాలంటే అది మంచిదే. ఈ యేసు దగ్గర మీటింగ్స్‌కి రావడంతో నేర్చుకున్న మరొక విషయం, నేను ఆనందించే విషయాలకు టైం తీసుకోవడం. పని గురించి అతిగా ఆలోచించే కంటే, ఎందుకంటే ఎంతసేపు పని చేసినా సరే, అప్పటికి చేయవలసిన మరో ప్రాజెక్ట్ ఉంటూనే ఉంటుంది. ఇంకో విషయం ప్లాన్ వేసుకోవడం. అయితే ఆ ప్లాన్ మంచి కారణానికి ఆగిపోతే అప్సెట్ అవ్వకూడదని. ప్రవాహంతో వెళ్ళండి. తినే వాటి విషయంలో మంచి ఎంపికల్ని చేసుకోవడం. నేను తినే వాటి విషయంలో మంచి ఎంపికలు. ఏం తింటానన్న విషయంలో మంచి ఎంపికలు చేసుకొని నా శరీరంలోనికి ఎటువంటి ఫ్యూయల్‌ని వేస్తానన్నది. ఎందుకంటే అదే నిర్ణయిస్తుంది అదెంత బాగా పనిచేస్తుందన్నది. మీరు పొటాటో చిప్స్, క్యాండీ, సోడా పాప్, కెఫెన్‌ల మీద జీవిస్తూ శక్తి ఉంటుందని బాగా ఫీల్ అవుతారని అనుకోకండి. క్షమించండి, అయితే అది పనిచేయదు. వీలైనంత ఎక్కువగా మంచినీరు త్రాగండి. ఎంతమంది కావాల్సినంత నీళ్లు తాగరు? ఎందుకని? నాకు నీళ్ళిష్టం లేదు తెలుసా? దేవునికది ఎంతో ఇష్టం. ఆయన త్రాగడానికి మనకిచ్చింది అదొక్కటే. మనం చేసేదంతా దాని నిండా కెమికల్స్ నింపి పాడు చేస్తున్నాం. నేను క్రమంగా బెడ్ టైమ్ అంటే రాత్రుళ్ళు 8 గంటలు, ఇప్పుడు కొన్నిసార్లు 9 గంటలు నిద్రపోవడం తెలుసుకున్నా. అందరినీ అన్ని వేళలా సంతోషపెట్టాలని అనుకోకండి. అవసరమైనప్పుడు కాదే అని అంటాను. ఒక మీలో ఎంతమంది జంక్ ఫుడ్‌ని ఎక్కువగా తింటారు? కావలసినన్ని నీళ్లు తాగరు? కావలసినంత నిద్రపోరు? ఓకే. అప్పుడు మీరెందుకు అలసిపోయున్నారో వివరించడానికి కష్టపడక్కర్లేదు. డా మనం తప్పు పని చేసి మంచి ఫలితం వస్తుందని ఎప్పుడూ ఎందుకు అనుకుంటూ ఉంటాము? చూడండి, విషయం ఇదే. ఎప్పుడు మీరు తీపి తినకూడదనేం కాదు, లేదా ఇష్టమైందో కానీ వాటి మీదే జీవించలేరు. ఏదైతేనే నేను హెల్త్ మెసేజ్ చెప్పను. కానీ మనం వేరే కొన్ని విషయాలను చూద్దాం. ఈనాడు ప్రజలు తమ బరువును గురించి వరీ అవుతున్నారు. వాళ్ళ బాడీ షేప్‌ని గురించి. మనకంతా సన్నగా కావాలి. చెప్పాలంటే ఇప్పుడు దొరికే ఐఫోన్ కూడా వీలైనంత సన్నగా ఉండాలి. మన ఫోన్ స్కిన్నీగా ఉండాలి. మన ఐప్యాడ్ స్కిన్నీగా ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంతగా నచ్చుతుంది. మీ సంగతి నాకు తెలీదు. కానీ హవ్వ పుల్లల గూడుగా ఉండి, వాటి మీద చర్మం పరిచి ఉన్నట్లు ఉండేది కాదనుకుంటాను. ఆమె ఎముకల మీద కొంచెం మాంసం, కొన్ని కర్వ్స్ ఉండేవి. చూడండి, ఆదాముకి పురుషుడే తెలుసు. బహుశా హవ్వను చూసినప్పుడు ఇలా అన్నాడు, ఓ మ్యాన్. చూడండి, ఒకవేళ మీకు నచ్చని శరీర భాగాలతో సమాధానం పొందండి. కొంతమంది మీ తొడలతో సమాధాన పడాలి. మీ కాలివేళ్లతో సమాధాన పడాలి. విషయం ఏమిటంటే, మీకు మీ కాళ్ళు నచ్చుకుంటే షార్ట్స్ వేసుకోకండి. అదేం కష్టం కాదు.
మీ వేళ్ళు నచ్చకపోతే శాండిల్స్ వేసుకోకండి. నా పాదాలు క్యూట్‌గా ఉంటాయి. అంటే నిజంగా చాలా క్యూట్‌గా ఉంటాయి. వాటి వేళ్ళు చిన్నగా, వాటి గోర్లు బావుంటాయి. ఎప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటాను. కనుక చూపిస్తుంటాను. చూడండి, మీకు మీ తొడలు నచ్చకుంటే వాటిని దాచండి. బ్లాక్ బేబీ, బ్లాకే కలర్. ఆమేన్. మీరది చేసే విధానం ఇదే. బాగా టైట్ ప్యాంట్స్‌ని వేసుకోండి. అలాగే లాంగ్ టాప్స్‌ని. దాంతో బాగా సన్నగా కనపడతారు. పెరిగే వయస్సుని ఎవ్వరూ ఆపలేరు. చివరికి నా బుక్స్ కవర్స్ మీద చెప్పాను ఏమనంటే, ఓకే గైస్, మీరు దేన్నైనా ఎయిర్ బ్రష్ చేసేయగలరు. అయితే త్వరలోనే వాళ్ళంతా నా వయసు ఎంత అంటే నమ్మరు. నాకొక్క ముడత లేదు. అందుకే బహుశా మనం ఈ ఎయిర్ బ్రషింగ్‌కి కొంచెం వెనక్కి తగ్గి బుక్ కవర్స్ మీద కొంచెం వయసున్నట్లు కనిపించనివ్వండి. మా అబ్బాయి క్రిస్మస్‌కి ఒక సైన్ తెచ్చిచ్చాడు. దేవా ప్లీజ్ స్పా చేయలేని దాన్ని నేను అంగీకరించడానికి హెల్ప్ చెయ్యి. ఆహ్, చూడండి, మనం మన జీవితాల్లో టెన్షన్ ట్రిగ్గర్స్ అనే వాటిని గమనించాలి. ఎప్పుడు టెన్షన్ వస్తుందో గుర్తించి సంకల్పంతో రిలాక్స్ అవ్వడం నేర్చుకోండి. నేను వ్రాసేప్పుడు కొన్నిసార్లు వ్రాయడం మీద ఎంత ఫోకస్ చేస్తానంటే అక్షరాల గంటల గంటల తరబడి అలా కూర్చోగలను. అయితే మా కైరోప్రాక్టర్ ఇంకా డాక్టర్ ఇద్దరూ చెప్పారు అలా చేయకండి అని. గంటలో ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు కొంచెంసేపు నడవండి, స్ట్రెచ్ అవ్వండి, కొంచెం బ్రేక్ తీసుకోండి మధ్య మధ్యలో, కొన్ని నిమిషాలు బయటికి వెళ్ళండి అని. నేనది ఫీల్ అవుతాను. అలా చేయకుంటే నిజంగా నేను అక్కడ కూర్చుని అందులో ఎంతగా మునిగిపోతానంటే వీపు నొప్పి పుడుతుంది, మెడ, అలాగే తలనొప్పి వస్తుంది. అయితే నేను లేవను, వదిలిపెట్టి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నానో తెలుసా? తీర్మానం గల వ్యక్తినైనందుకు సంతోషం. అయితే కొన్నిసార్లు తీర్మానంతో ఉంటాను. ఎంతగా అంటే చెప్పాలంటే అలా చేయడం శ్రేష్టమైన పని కాదు. మెడ నొప్పి పుడితే, తలనొప్పిగా ఉంటే ఊపిరి తీసుకోండి, కొంచెం నడవండి, బాత్రూమ్‌కెళ్ళండి, స్ట్రెచ్ అవ్వండి, ఊపిరి పీల్చుకోండి, సంకల్పంతో ఏదైనా ఆలోచించండి. మా అసిస్టెంట్ చెప్తుంది, ఇన్నేళ్ల తర్వాత నాకు వాక్యం తెలిసినంతగా ఆ మంది ప్రతి ఉదయం నేను లేచినప్పుడు ఈ ఆలోచన వింటాను. ఎంతో అలసిపోయున్నావు. ఆ మంది ఇంతకంటే తెలియకపోతే నా నోటి నుంచి తర్వాత వచ్చే మాటలివి, ఎంతో అలసిపోయున్నాను. ఆ మంది నేను నా వాచ్‌ని చూసి లెక్క పెడతాను. 8 గంటలు నిద్రపోయాను. అలసిపోవడానికి కారణమూ లేదు. చూడండి, మన బుర్రలో చెత్త నింపడం అంటే శత్రువుకిష్టం. అందుకని క్రమంగా మీ మనసులో మెదులుతూ ఉండే విషయాల్లో ఒకటి ఆ ఆలోచనతో ఉండకూడదని గుర్తించడం నేర్చుకునే వరకు ఏమిటంటే, నేనిది చేయలేను. ఇది చాలా కష్టంగా ఉంది. ఇంకో నిమిషం కూడా నేను నిన్ను సహించలేను. చూడండి, మనం ఇలా అనుకోవాలి, నా బలమైన క్రీస్తు ద్వారా నేను చేయవలసిన సమస్తము చేయగలను. చూడండి, మీ శక్తిని పీల్చివేసే మరొక విషయం ఎప్పుడు తప్పు విషయాల గురించి ఆలోచించడమే. గతంలోని మంచి విషయాల గురించి ఆలోచించడం మంచిది అయితే, గతంలోని చెడు విషయాల గురించి ఆలోచించడం మంచిది కాదు. తెలుసా, నేను కావాలనుకుంటే నిజం చెప్తున్నాను, నేను ఇది చేయగలను, అక్కడికి నేను వెళ్ళనివ్వను. నేను ఎక్కడికైనా వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చుని మానసికంగా సేద తీర్చుకోగలను. ఇంకో విషయం, మీరు మెంటల్‌గా విషయాలను తేల్చుకోవచ్చు. మానసికంగా నా తండ్రి నన్ను అబ్యూస్ చేసినప్పటి కొన్ని విషయాల నుంచి విడుదల కాగలను. ఏం చెప్తున్నాను అంటే, నేను మరింతగా అప్సెట్ అవుతాను.
చూడండి, అలా ఎక్కువగా జరగదు. అయినా అప్పుడప్పుడు నా మనసు ఆ విషయం వైపుకు వెళుతుంటుంది. నాకు గుర్తుంది ఆయన్ని అసహ్యించుకోవడం, అసహ్యించుకున్న ఆ ఏళ్ళన్నీ, దానివల్ల నా జీవితంలో కలిగిన టెన్షన్ అంతా. గొప్ప జీవితాలు కల ఇతరుల పట్ల నాకెంత పగ ఉండేదో. అంతకంటే ఇప్పుడు స్మార్ట్‌గా ఉన్నాను. దేవుడు మీ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఎంతమంది తెలివిగా అయ్యారు? ఎవరినైనా అసహ్యించుకోవడానికి టైము, శక్తి రెండూ లేవు. కోపం తెచ్చుకోవడానికి చాలా శక్తి కావాలి, మంచి కోపానికి తర్వాత నిమ్మళించడానికి. ఇప్పుడు వేస్ట్ చేయడానికి నాకంత శక్తి లేదు. దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయడానికి శక్తిని కాపాడుకోవాలి. కమ్ ఆన్ నౌ. తెలుసా, మనం ఊరికే కూర్చుని ఇది లేకుంటే బాగుండు, అది లేకుంటే బాగుంటుంది అనుకుంటాం. ప్రజలు మనల్ని బాగా చూసుకోవాలంటాం. ఒక విచారకరమైన ప్రకటనిస్తా. అంటే నెగెటివ్‌గా అనడం లేదు, కానీ లోకం మారదనుకుంటాను. అది ఇంకా హీనంగా అవుతుంది. ఎందుకంటే మనం నిజంగా యేసు తిరిగి వస్తున్నాడని నమ్మితే, మనం చేయవలసింది గ్రంథం ముగింపుని చదివి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నదే. ఆమేన్. ప్రయత్నించే మన భాగాన్ని చేయకుండా తప్పుని ఫిక్స్ చేయకూడదని నేను అనడం లేదు. మనం చేయవలసింది చేసినప్పుడు రక్షింపబడతాం. అయితే దాని గురించి చింతించనక్కర్లేదు. నా జీవితం మారాలని ఎప్పుడు కోరుకునేదాన్ని. నా జీవితం మారాలి, మా బిడ్డలు మారాలి, దేవుని మార్చాలి, ప్రతిదీ మారాలని కోరుకున్నాను. అయితే చివరికి అనుకున్నాను, ఏమన్నా తెలుసా, నేను మారితే బాగుంటుంది. కమ్ ఆన్ నౌ. ఎన్నడైనా మీరు విన్న బెస్ట్ సందేశాల్లో ఇదొకటి. జీవితం పట్ల నా విధానాన్ని మార్చుకోవాలని డిసైడ్ చేసుకున్నా. నా బలమైన క్రీస్తు ద్వారా నేను చేయవలసిన ప్రతిదీ చేయగలను, మంచి వైఖరితో చేయగలను. ఎందుకంటే క్రీస్తు సజీవుడు నాలో నివసిస్తున్నాడు. ఇలా అనకండి, నేను ఇది చేయలేను, ఇది నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే దేవుడు అంటాడు, మీరు సహించలేని దానికంటే ఎక్కువ నేను ఎన్నడూ ఇవ్వను. అయితే ప్రతి శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తాను. చెప్తున్నాను, నిజంగా మీరు దేన్నైనా భరించలేనప్పుడు దేవుడే బయటకు తీస్తాడు. ఫిలిప్పీ 3:12-14 వరకు ఈ వచనాలను జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు పౌలు ఆత్మిక పరిణతి గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తులో పరిపూర్ణంగా అయ్యే క్రమంలో మీ సంగతి నాకు తెలీదు, కానీ దేవుడు నన్ను ఏం కావాలంటాడో అదంతా అవ్వాలనుంది. అంటే ఒక రోజు ఉంటే బాగుంటుంది, ఆ రోజంతా మంచిగా ఉన్న రోజు. ఎంతమంది అలాంటి రోజును కోరుకుంటారు? ఏది అసహ్యమైంది ఆలోచించకుండా, చెడు వైఖరి అనేది లేకుండా, కోపం రాకుండా ఉన్న రోజుని. ఈరోజు మీరున్నట్లుగా అవన్నీ కలిసి వచ్చాయి. ఇదొక పర్ఫెక్ట్ రోజు. మనం అలాంటి రోజును కోరుకోమా? బహుశా అదే మన కోరిక అయి ఉండాలి. అయితే మనం కృంగిపోయి నిరాశ పడిపోకూడదు ఆ విధంగా రోజు గాని లేకుంటే. కమాన్ నౌ. నేను గాని రోజు మంచిగా ఉండగలిగితే నాకు ఏసు అవసరం లేదు, అలాగే మీకు. కనుక పౌలు అన్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు మెస్సయ్య చేత పట్టుబడుతును, దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని ఆయన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనుటలేదు. కానీ ఈ అనుకొనడం అనేది మనసు యొక్క క్రమం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఎంతమంది అది చూస్తున్నారు? అయితే ఒకటి చేయుచున్నాను. ఇది నిజంగా ముఖ్యమైంది. పౌలు అంటున్నాడు ఏమనంటే, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. పౌలుకి తెలిసింది నిజంగా ఇదే. పౌలుకి తెలుసు, తన తప్పులను గురించి ఆలోచిస్తూ ఉంటే, నిన్నటి తన తప్పులను గురించి ఈరోజు ఆలోచిస్తూ గడిపేస్తుంటే, చెప్పాలంటే అది నిన్న చేసిన దానికంటే ఈరోజు బాగా చేయగలనన్న దాన్ని అడ్డుకుంటుందని. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేరాభావం, దోషారోపణ బలహీనపరుస్తాయి, మన శక్తిని దొంగిలిస్తాయి.
మంచిది. నా ఎడం వైపున ఉన్న ఒకరికి అది అర్థమైంది. ఇప్పుడు జాయిస్ మేయర్ చెప్పిందిలా, మీ జీవితం ముందుకు వెళ్ళదు, మీ మనసు వెనక్కి వెళుతుంటే. ఆమె అది ఫేస్‌బుక్ పోస్ట్ అవుతుంది. మీరు గతంలో పాపాలు చేసినా, మనం గతంలో హీనమైన పాపాలను చేసినా, దేవుడు ఈరోజు ఇలా అంటున్నాడు, మీకు సహాయం చేస్తాను. మీకోసం మంచి జీవితం ప్లాన్ చేసుంచాను. చెప్పింది విన్నారా? ఒక్క నిమిషం యెషయా 43ని చూద్దాం. 1, 2 వచనాలు. ఇవెంతో బావుంటాయి. ఎంతో బావుంటాయి. గుర్తుంచుకోండి, గతంలో పాపాలు చేసినా ఇప్పుడు ఇలా మొదలవుతుంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గతంలో పాపాలు చేసిన భయంలో నివసించిన అవసరం లేదు. నిన్ను విమోచించి ఉన్నాను కనుక నిన్ను బంధకంలో వదిలివేయడానికి బదులుగా నీ కొరకు వెల చెల్లించి ఉన్నాను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. గతంలో ఎన్నో పాపాలు చేసినా, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. గతంలో పాపాలు చేసి ఉన్న నిన్ను కాపాడతాను. నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి దాని నుంచి నిన్ను కాపాడి బయటకు తీసుకువస్తాను. అంటే ఇది ఒక క్రైస్తవునిగా ఎక్కడికి వెళ్ళినా మంచి డీల్ అన్నమాట. ఇది ఎలా అంటే ఎంతో అద్భుతమైన విషయం. మనందరం మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలం ఒకవేళ మనం అది నమ్మి, అది ఎలా చేయాలో పరిశుద్ధాత్మను కార్యం చేయనిచ్చి మనకు బోధించనిస్తే మన ఆలోచనలను బంధించాలని మనం అనుకోవాలి. ఎలాంటి ప్రతికూలతనైనా వదిలేయాలని, ఈరోజు దేవుని సత్యాలను ప్రకటించాలి అని. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.